జై శ్రీరామ్. హనుమాన్ గరికి వెళ్ళని చూడండి ఎంత లైన్ ఉందో. ఇక్కడి నుంచి అదిగో టెంపుల్ అక్కడ చాలా దూరం లైన్ ఉంది ఈరోజు. ఏ చిన్న గొడవ జరిగినా ఇంకా ఉండదు, తాట తీసేస్తారు. ఇది అటువైపు పోలీసులు, ఆర్మీ వాళ్ళు అబ్బో బీభత్సంగా ఉన్నారు. సరియు నదిలో బోటింగ్ చేస్తే మొత్తం ఉన్న ఘాట్లన్నీ చూసేయచ్చు. 500 సంవత్సరాల కల నెరవేరింది. శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ఠ అయితే జరిగింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అసలు నిజంగా ఈ రోడ్డు మొత్తం ఎంత హడావిడిగా ఉందంటే చాలా బాగుంది. చూడడానికి మాత్రం 2 కళ్ళు సరిపోవట్లేదు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదాలతో చాలా బాగుంది. అదిగో అటు నుంచి వస్తాం కదా రైల్వే స్టేషన్, అక్కడ అటు నుంచి ఇలా వచ్చేస్తే ఇదిగో టెంపుల్ ఎంట్రన్స్. అదే జస్ట్ రైల్వే స్టేషన్ నుంచి 1 km ఉంటుంది మహా, ఇది అంతే వెళ్ళిపోవచ్చు. మనం ఉన్న ధర్మశాల కూడా ఆ సందులోనే కదా, అక్కడి నుంచి ఇక్కడికి జస్ట్ ఒక 0.3, 0.4 km అంతే. ఇదిగో ఇక్కడ మీకు ఫుడ్ పెడతారు, ఫ్రీగా ఫుడ్ పెడతారు. మార్నింగ్ టీ ఇస్తున్నారు, స్నాక్స్ ఇస్తున్నారు మార్నింగ్ ఫ్రీగానే. మొత్తం వాటర్ బాటిల్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు అక్కడక్కడ. మనకి ఫుడ్కి దానికైతే ఎటువంటి ఇబ్బంది లేదు. మన తెలుగు వాళ్ళ ఫుడ్ కూడా ఉందంట, ఎక్కడో పెట్టారంట. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు పెడుతున్నారంట. ఫిబ్రవరి 20వ తారీఖు వరకు పెడతారంట. ఒకసారి అది కూడా ఎక్కడుందో ఒకసారి వెళ్ళి చూపిస్తాను. అది కూడా ఫుడ్ పెడుతున్నారు చూడండి, మొత్తం ఫ్రీగానే. ఇలా టెంపుల్కి వెళ్ళే ముందు అందరికి ఇలా బొట్లు పెడతారు, జై శ్రీరామ్ అని చెప్పి వేస్తారు కదా. అలాగా చాలామంది ఉంటారు, 10 రూపీస్ తీసుకుంటారు. అలాగే అవి కూడా అమ్ముతారు, అవి ఒక 20 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళండి, చాలా బాగుంటుంది. టెంపుల్కి వెళ్ళే దారిలో సెక్యూరిటీ చూడండి ఎంత టైట్ సెక్యూరిటీ ఉందంటే, చాలా టైట్ సెక్యూరిటీ. ఏ చిన్న గొడవ జరిగినా ఇంకా ఉండదు, తాట తీసేస్తారు. ఇది అటువైపు పోలీసులు, ఆర్మీ వాళ్ళు అబ్బో బీభత్సంగా ఉన్నారు. జనాలు క్రౌడ్ కూడా బాగానే ఉన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు అటువైపు మొత్తం క్రౌడ్. ఇది ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్. ఇది ఏదో టీవీ కవర్ ఏదో లేకపోతే వీడియో షూట్ ఏదో చేస్తున్నారు. ఇది రామ జన్మభూమి టెంపుల్కి వెళ్ళడానికి మెయిన్ ద్వారం ఇదే. ఇటువైపు నుంచి వెళ్ళాలి. ఇది అందరూ వెళ్తున్నారు కదా లోపల, టెంపుల్ లోపలికి. ఇక్కడ నుంచి ఒక ఆల్మోస్ట్ ఒక 0.5, 0.6 అలా ఉంటుంది. ఒక 1/2 కిలోమీటర్ ఈజీగా ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. ఇక్కడ నుంచి అయితే మనం ఆ స్వామివారి దర్శనం అయితే చేసుకుందాం. నడండి. ఇంకా స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాము లోపలికి. క్యూ లైన్ చూడండి ఎలా ఉందో. వీళ్ళందరూ దర్శనం అయిపోయి తిరిగి వచ్చేస్తున్నారు. అదిగో అక్కడ ఒక టెంపుల్ ఉంది, బాగుంది కదా. కానీ ఎంట్రన్స్ లేదనుకోండి, ఇప్పుడు మనకు నార్మల్ జనాలు వెళ్ళడానికి లేనట్టుంది. కొన్నాళ్ళు అయితే మొత్తం ఓపెన్ అవుతాయి, బాగా ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ ఈ ఏర్పాటు చేశారు కదా, నాకు తెలిసి ఇవన్నీ ఫుల్గా కంటిన్యూషన్ మొత్తం చివరి వరకు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఎండాకాలం ఎండ ఎరగదీస్తుంది ఇక్కడ. అలాగే వర్షాకాలం వచ్చిందంటే తడిచిపోతారు కాబట్టి వెళ్ళేటప్పుడు. నాకు తెలిసి ఇటువంటి అన్నీ ఫుల్గా ఏర్పాటు చేస్తారు. మనం మెయిన్ రోడ్ నుంచి కొంచెం దూరం నడుచుకొని వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాగేజ్ చెక్కింగ్ ఉంటుంది. ఇక్కడ చెక్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. ఇదంతా చెక్కింగ్ కౌంటరు. బ్యాగులు అయ్యాను ఉంటే కనుక అక్కడ బ్యాగులు చెక్ చేస్తున్నారు. లోపలికైతే మీరు అగ్గిపేటలు, పాన్ బొరాలు ఇవి వేసుకొస్తారు కదా చాలామంది, అవన్నీ అక్కడ తీసేసి బయటపడేస్తారు అంతే. ఇంకెక్కడికి వచ్చిన తర్వాత ఇదిగోండి అక్కడ మీ బ్యాగులు కానీ ఫోన్లు కానీ ఏదైనా అక్కడ డిపాజిట్ చేయాలి. అక్కడి నుంచి మనం దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇదంతా చెప్పుల కౌంటరు. ఇదిగోండి ఒక స్లిప్ ఇచ్చారు,
ఆ ట్రైలో అయితే వేసుకుంటున్నారు చెప్పులు. మళ్ళీ మనం బ్యాక్ అలా రిటర్న్ వచ్చేస్తాం కదా, దర్శనం అయిపోయింది అటు నుంచి వచ్చి అటువైపు తీసుకోమన్నారు. అది అటువైపు ఏమో ఫోన్లును బ్యాగులు డిపాజిట్ చేసే కౌంటర్. అది కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా జరుగుతుంది చూడండి. ఇంకొక 2-3 ఇయర్స్ ఆగితే ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ ఏరియా మొత్తం, చాలా బాగుంటుంది అప్పుడు. ఇవన్నీ డిపాజిట్ కౌంటర్. ఫోన్లు కానీ బ్యాగులు కానీ ఇక్కడ డిపాజిట్ చేసి మందిర్ కా మార్గ్ అటువైపు వెళ్ళిపోవాలి. ప్రస్తుతానికైతే బ్యాగులు కానీ ఫోన్లు కానీ డిపాజిట్ చేసుకోవడానికి అయితే మనకి ఎటువంటి ఛార్జెస్ చేయట్లేదు, మొత్తం ఫ్రీనే. లోపలికైతే ఎటువంటి ఫోన్స్ అయితే అలౌ చేయట్లేదు. ఫస్ట్ డే అయితే చాలామంది ఫోన్స్ అయితే అలౌ చేశారు. దాంట్లో ఒక చిన్న క్లిప్ అయితే లోపల మీకు ఎలా ఉంటుందని చూపిస్తున్నాను. ఎన్నో సంవత్సరాల కళ ఈ రామ మందిర నిర్మాణం ఎన్నాళ్ళకైతే నెరవేరింది. ఆ కళ అయితే ఎంత అద్భుతంగా నిర్మించారో చూడండి ఆ రామ మందిరాన్ని. చాలా బాగుంది కదా. ఈ బాలరాముడి దర్శనం చేసుకోవడం మహాభాగ్యం. శ్రీరాముడు నడిచిన నేల ఇదంతా. ఎంత అద్భుతంగా ఉందంటే అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. అదిగోండి బాలరాముడి దర్శనం అయితే చేసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఒక్కసారి మొత్తం టెంపుల్ చూడండి ఎంత బాగుందో. మనకి తిరుపతిలో ఉన్నట్టే స్వామివారిని అయితే కొంచెం దూరం నుంచి అయితే దర్శనం చేపిస్తున్నారు. మనం దగ్గరికి అయితే వెళ్ళలేము. ఆ బాలరాముని దర్శనం చేసుకోవడం మహాభాగ్యం. మనకు దర్శనం అయిపోయిన తర్వాత మనం డిపాజిట్ చేసిన ఫోన్ అవి ఉంటాయి కదా, ఇక్కడికి వచ్చి తీసుకోవాలి. మనకు ఒక స్లిప్ ఇస్తారు, అలాగే మనకు ఒక కీ కూడా ఇస్తారు. ఆ స్లిప్ అండ్ కీ వాళ్ళకి ఇచ్చేస్తే మనం లాకర్లో పెట్టిన మన ఫోన్ అవన్నీ మనకి తిరిగి ఇచ్చేస్తారు. ఇదిగోండి ఇలా స్లిప్పు కీ మనకి ఇచ్చేస్తారు. మనం తిరిగి ఇక్కడ ఇచ్చేయాలి వాళ్ళకి. ఇచ్చేస్తే మన ఫోను బ్యాగ్ ఏదైనా సరే మనకు తిరిగి రిటర్న్ చేసేస్తారు. దా బ్రో. దర్శనం అయితే బాగా జరిగింది, అయిపోయింది. 1 అవర్లో కంప్లీట్ అయిపోయింది దర్శనం అయితే. ఇంకా బయటకు వచ్చేసాం. జై శ్రీరామ్. దర్శనం అయితే బాగా జరిగింది అబ్బా. టెంపుల్లో ఇది ఇలా ఫ్రీగా ఇస్తారు, ప్రసాదం అయితే ఫ్రీగానే ఇస్తారు, తీసుకోవచ్చు. మనం ఒక 2-3 ఎక్స్ట్రానే తెచ్చుకున్నాం అడిగి. మన ఇంటి దగ్గర ఇవ్వాలిగా. చాలామందికి అయోధ్య వచ్చాం, అయోధ్య దర్శనమే మహాభాగ్యం. ఇంకా ఇక్కడ నుంచి ప్రసాదం తీసుకొని వెళ్తున్నాం. టెంపుల్ లోపలికైతే నడవలేని వాళ్ళ కోసం అయితే ఇలా ఏర్పాటు చేశారు. అలా తోసుకొని అయితే తీసుకెళ్తున్నారు వాళ్ళని టెంపుల్ లోపలికి. జై శ్రీరామ్. దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకెక్కడి నుంచి మనం అయోధ్యలో చూడాల్సిన ప్రదేశాలు అవన్నీ చూసుకుంటూ వీడియో కంటిన్యూ చేద్దాం. ప్రసాదం పెడుతున్నారు అక్కడ. రోడ్లంతా చూడండి ఎలా కలకల్లాడుతున్నాయో. అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటూ వెళ్తున్నారు. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. 500 సంవత్సరాల నుంచి ఈ కళ స్వామివారి మందిరం నిర్మించాలని చెప్పి ఈయన ఇప్పటికైతే నెరవేరింది అబ్బా. చాలా బాగుంది. స్వామివారి దర్శనం ఒక 1 అవర్లో అయితే జరిగిపోయింది దర్శనం అంతా. చాలా బాగుంది. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఎప్పుడు సీతారాముల వారు కలిసే ఉంటారు కదా. ఓన్లీ ఇప్పుడు రాముల వారి విగ్రహం ఒకటే ఏర్పాటు చేశారు కదా అనుకుంటారు కదా. ఇదేంటంటే రాముడు జన్మభూమి, జన్మస్థలం కాబట్టి రాముల వారిని ఒక్కటే పెట్టారు. టెంపుల్ ఇంకా డెవలప్ అవ్వలేదు, ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. పైన అంట 2nd ఫ్లోర్లో సీతారాముల వారు కలిసి ఉన్న విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేస్తారంట. కింద మాత్రం బాలరాముడి విగ్రహం చాలా పెద్దది ఉంది కదా, అసలైన విగ్రహం. నేను లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వచ్చాను ఇక్కడికి. మెయిన్ విగ్రహం ఏంటంటే చిన్న విగ్రహం, అది చిన్న విగ్రహం ఉంటుంది. అది ఏంటంటే ఇప్పుడు రాముల వారి విగ్రహం ఉంది కదా, దాని కాళ్ళ దగ్గర అంటే కింద పక్కన పెట్టారు చిన్న విగ్రహం. తప్పకుండా ఆ విగ్రహాన్ని దర్శనం చేసుకోండి. అది మెయిన్ అసలైన విగ్రహం. ఇది అంటే ఇప్పుడు ఏర్పాటు చేసింది పెద్ద విగ్రహం. అది హనుమాన్ గరికి వెళ్ళని చూడండి ఎంత లైన్ ఉందో. ఇక్కడి నుంచి అదిగో టెంపుల్ అక్కడ చాలా దూరం లైన్ ఉంది. ఈరోజు ఫుల్ క్రౌడ్. ఈరోజు ఏంటో కానీ నిన్నంత లేరు క్రౌడ్. ఈరోజు మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఈరోజు. ఇది ఏంటంటే అయోధ్యకి క్షేత్రపాలకుడు అంటారు హనుమంతుడిని. చాలా హైట్లో ఉంటుంది ఈ టెంపుల్ కూడా, చాలా హైట్ ఉంటుంది. పైకి ఎక్కితే మనకు అయోధ్య ఆల్మోస్ట్ కనిపిస్తుంది అంటారు. చాలా హైట్లో ఉంటుంది ఇది. ఎవరో బీజేపీ ఎమ్మెల్యేనో ఎవరో అయ్యి ఉంటారు కొంచెం. అదిగో బీజేపీ లోగో ఉంది, జెండా ఉంది దాని మీద. అలా విఐపీస్ వస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు. వస్తున్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం లైన్ ఆపేస్తున్నారు. నిన్న అలాగే మమ్మల్ని అరగంట పైన ఆపేశారు. ఈరోజు కూడా ఇదిగో
ఇప్పుడు దాకా అందుకే ఆపినట్టున్నారు, ఎవరో విఐపీస్ వచ్చారని చెప్పి. వీళ్ళు వచ్చినప్పుడల్లా మాత్రం దర్శనానికి జనాలను మాత్రం ఆపేస్తున్నారు. నిన్నట మీద ఈరోజు ఎందుకో చాలా సెక్యూరిటీ ఎక్కువ ఉంది, జనాలు కూడా ఎక్కువ ఉన్నారు. మరి అంటే ఎక్కువ మంది ఏమైనా విఐపీస్ ఎవరైనా వస్తున్నారేమో తెలియదు, కానీ చాలామంది ఉన్నారు ఈరోజు పోలీసులు. నేను వెళ్ళినప్పుడు ఈ రోడ్ కొంచెం బెటర్గానే కొంచెం ఖాళీగానే ఉంది, ఈరోజు కొంచెం ఇంకా రష్గా ఉంది. జై శ్రీరామ్. దశరథ మహల్ దగ్గర బయట కూడా మెన్షన్ చేశారు చూడండి, ఇదిగోండి అయోధ్య ఆర్య వైశ్య చారిటబుల్ ఫౌండేషన్ చెన్నై వాళ్ళది సౌత్ ఇండియన్ అన్నప్రసాదం అయితే పెడుతున్నారంట లోపల. ఇక్కడికి వచ్చి తినొచ్చు. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు ఉంటుందంట. అది ఆల్రెడీ జనాలు ఉన్నారు ఫుల్గా లైన్లో. ఈరోజు సాంబార్ రైసు, బఠానీ కర్రీ, ఇది పెరుగన్నమేనా, పెరుగన్నంలా ఉంది, పెరుగన్నం 3 పెడుతున్నారు. ఇది జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. మన తెలుగు వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు, తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు కలిసి చేస్తున్నట్టున్నారు మొత్తం. మీకు కనుక సౌత్ ఇండియన్ ఫుడ్ కావాలంటే దశరథ మహల్ దగ్గర మన ఇక్కడ చెన్నై వాళ్ళు అంటే తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. చక్కగా 3 పూట్ల ఫుడ్ పెడుతున్నారు. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు పెడతారంట. ఈ నెల ఫిబ్రవరి నెల 20వ తారీఖు వరకు అని చెప్పి మెన్షన్ చేశారు బోర్డు మీద. బాగుంది అబ్బా. ఇప్పుడు మాత్రం సాంబార్ అన్నం పెట్టారు, పెరుగు, బఠానీ కూర, చాలా బాగుంది ఫుడ్. మన తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు కూడా కలిసి ఇక్కడ ఇలా అన్నదానం చేయడం చాలా బాగుంది. అది కూడా అక్కడ మెన్షన్ చేశారు, జనవరి 20, 2024 టు ఫిబ్రవరి 20, 2024 వరకు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు. అలా 1 మంత్ అనుకుంటా, అలా 1 మంత్ అన్నదాన కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు. మన తెలుగు వాళ్ళు ఉన్నారు, తమిళ వాళ్ళు ఉన్నారు అక్కడ. అందరం కలిసి ఒక అయోధ్య ఆర్య వైశ్య చారిటబుల్ ఫౌండేషన్ అంట వాళ్ళు ఏర్పాటు చేశారు ఇక్కడ. చూడండి ఎంతమంది ఉన్నారు, అందరూ చక్కగా వచ్చి ఫుడ్ తింటున్నారు. ఇక్కడ రోడ్స్ కానీ సైడ్ షాప్స్ కానీ అసలు చూడండి మొత్తం ఎలా ఉన్నాయో. లుక్ అదిరిపోయింది, లుక్ మాత్రం చాలా బాగుంది. ఇంకొంచెం డెవలప్ అయితే ఇంకా అదిరిపోద్ది అసలు. ప్రతి షాప్కి చూడండి ఎలా బోర్డ్స్ ఉన్నాయో, ఒకటే స్టైల్లో షాప్ అదే లెవెల్లో ఉంది, ఒకటే రకంగా బోర్డ్స్ పెట్టారు. అబ్జర్వ్ చేస్తే ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. ఇలాంటివి అమ్ముతున్నారు ఎక్కడికక్కడ. శ్రీరాముల వారి గుర్తుగా తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళొచ్చు. 100, 200, 300 అలా చెప్తున్నారు రేట్లు అనేది. చూసుకొని తీసుకోండి, గుర్తుగా ఉంటాయి ఇక్కడికి వచ్చినట్టు. ఇప్పుడు ఈ షాప్స్ చూసారు కదా మొత్తం ఎలా ఉన్నాయో ఒకసారి ఇక్కడ చూడండి. మెయిన్ రోడ్డు మీదే అంటే ఇలా ఉన్న ఇల్లులు, చాలా చిన్న రోడ్లు ఇవి. ఒక 15 నుంచి 20 అడుగులు అంతే రోడ్డు ఉండేది ఆల్మోస్ట్ 5 years బ్యాక్ వచ్చినప్పుడు. అంటే ఇల్లులు అలా ఉండేవి, వాటిని పడగొట్టేస్తే ఎందుకు ఇలా క్లీన్గా ఇప్పుడు రెడీ చేసి ఎంత బాగా చేశారు. ఇవన్నీ కొన్ని అక్కడక్కడ అలాగే వదిలేశారు ఎందుకో మరి, వాళ్ళు ఇవ్వలేదేమో షాపులకేమో, కానీ అదిగో ఇవి ఇల్లు ఆ ఇల్లు అదిగో అక్కడ అలా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఇది ఇటువైపు చూడండి, ఈ ఏరియా మొత్తం ఇలాగే ఉంది, ఓల్డ్ అయోధ్య లాగా. రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి, చాలా బాగా చేశారు. ఒక టెంపుల్ వల్ల మొత్తం అయోధ్య అనే ఊరు మొత్తం మారిపోయింది. జనాలకు ఉపాధి కలిగింది. అసలు ఎంతమందికో వ్యాపారాలు చేసుకోవడానికి కానీ డబ్బు సంపాదించుకోవడానికి చాలా మంచిదైంది ఆ ఒక్క దేవాలయం రావడం వల్ల. మీకు మనీ కూడా పెద్ద ప్రాబ్లం లేదు, ఎక్కడికక్కడ ఏటీఎంస్ కూడా చాలా ఉన్నాయి. ఇదిగో ఇక్కడ బ్యాంక్ ఉంది, ఏటీఎం ఉంది, ఎస్బీఐ ఏటీఎంతో పాటు ఇదిగో ఇటువైపు కెనరా ఉంది, చాలా ఉన్నాయి. టెంపుల్కి సరౌండింగ్లోనే చాలా ఏటీఎంస్ ఉన్నాయి. ఈ మెయిన్ రోడ్లో ఎక్కడికక్కడ అయితే ఫుడ్ పెడుతూనే ఉన్నారు, పెద్ద ప్రాబ్లం లేదు అసలు ఫుడ్కి అయితే. ఇదిగో ఇక్కడ ఉంది కదా జస్ట్ అదిగోండి, అక్కడ కూడా ఫుడ్ పెడుతున్నారు. అదేదో బాగుంది, బ్యాటరీ వెహికల్ ఎలా ఉందో చూడండి, ఫుల్ కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళిపోతున్నాడు. ఓపెన్ టాప్ కార్లా ఉంది, భలే ఉంది. మామూలుగా ఈ టుక్ టుక్లు ఉంటాయి ఎక్కువగా, ఇది వెరైటీగా ఉంది, ఇప్పుడే చూస్తున్నా. అది మనం ఇప్పుడు లతా మంగేష్కర్ చౌక్ దగ్గరికి అయితే వచ్చేసాం. మధ్యలో అక్కడ చూడండి సూర్య భగవాన్ది ఎలా ఏర్పాటు చేశారో ఫొటోస్ దిగడానికి కానీ దానికి కానీ చాలా బాగుంది కదా. ఇది లతా మంగేష్కర్ సర్కిల్ ఉంది కదా, ఇటువైపు వెళ్తే మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోతాం. అదే మెయిన్ స్ట్రైట్ రోడ్డు,
ఇంకా ఇదిగోండి ఇటువైపు లెఫ్ట్కి వస్తే ఇక్కడ మనం ఘాట్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఇదంతా సర్యూ నది మొత్తం. ఎక్కడికాడ ఘాట్లు ఒక నెంబర్స్ ఉన్నాయి చూడండి. ఇదేమో ఘాట్ 19 అంట, అది ఘాట్ 18 అంట, అది 17 అలా ఉన్నాయి ఘాట్లు. హారతి ఇచ్చేది కూడా ఈ ముందేనంట, ఏదో ఘాట్లో వేస్తారు. అసలు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి బోటింగ్ కూడా ఉంటుంది, ఆ బోటింగ్ అన్నీ చేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఫ్రీగా వాటర్ బాటిల్స్ ఇస్తారు అక్కడక్కడ, తీసుకోండి. ఫ్రీనే బాటిల్స్ అయితే. హాయ్, ఢిల్లీ నుంచి బ్రదర్ వచ్చాడు, అయోధ్య చూడడానికి వచ్చాడు. సడన్ గా ప్లాన్ చేసుకుని మనోడు కూడా లక్నోలో ఉన్నాడు అంటే వచ్చేసాడు. యాక్చువల్ గా నేను మార్నింగ్ లక్నోలో అయితే ఉంటే అదేమో తెలియదు, ఇతని స్టేటస్ అయితే చూశాను. ఈ స్టేటస్ చూస్తున్నట్టే ఇంకా ఇతను కూడా ఇక్కడే అయోధ్యలో ఉన్నాడని చెప్పేసి లక్నో నుంచి దాదాపు ఒక 2.5 hours అంతే జర్నీ. బస్ ఎక్కేసి ఇంకా అయోధ్యకి అయితే వచ్చేసాను. ఇంకా సోమవారం దర్శనం కూడా అయిపోద్ది. యాక్చువల్ గా చాలా రోజుల నుంచి ఇతను కలవాలనుకున్నాను. అదేమో అదే బ్రో, కలుద్దాం అనుకున్నాం, సడన్ గా అయిపోతాయి, కలుద్దాం అనుకున్నాం ఎప్పటి నుంచో. ఇప్పుడు అయోధ్యలో శ్రీరాముడి దయ వల్ల ఇక్కడ కుదిరింది మనకి. ఒకరోజు ఢిల్లీకి వచ్చాడు కానీ కుదరలే. ఇంకోసారి మనాలికి పోవాలని చెప్పి ప్లాన్ చేసినాడు, అప్పుడు కుదరలే, బిస్కెట్ అయిపోయింది. ఇప్పుడు అసలు ఏ ప్లానింగ్ లేదు, అన్ఎక్స్పెక్టెడ్ గా కలిసేస్తాం. మనోడిది సాయి హిందూపూర్ సాయి అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఒకసారి చూడండి. మంచి మంచి వీడియోస్ చేస్తాడు మనోడు, చాలా ప్లేసెస్ తిరుగుతున్నాడు, మంచి కంటెంట్ ఉంటుంది, ఒకసారి చూడండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. ఇంకేంటి అయోధ్య అరుగుపెట్టు, ఎలా ఉంది అయోధ్య? చాలా అసలు మారిపోయింది అయోధ్య, చాలా ఇంప్రూవ్మెంట్. ఇంత పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. బాగుంది బ్రో. నిన్న తిరిగాం ఈ రోజు తిరిగాం కదా, చాలా బాగుంది అయోధ్య. తప్పకుండా రండి, తక్కువ బడ్జెట్ లో కూడా అయిపోద్ది. దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను, పూర్తిగా చూడండి వీడియో. అక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు, పెద్ద లోతు లేదు ఇది అస్సలు. ఇది కాదు చూడు, మధ్యలో ఎక్కడ స్నానాలు చేస్తున్నారు చూడండి, మధ్యలో ఉన్నారు. బాగా లుక్ బాగుంది బ్రో. అసలు కాశీలో ఉంటుంది చూసావా లుక్, సైడ్స్ టెంపుల్స్ అలాగా, చాలా బాగుంది ఆ లుక్ మాత్రం. ఇక్కడ ఐ లవ్ అయోధ్య అని చెప్పి ఒక బోర్డు ఉంది, చక్కగా ఫోటో దిగండి. ఎదురుగా సర్యూ నది, బోటింగ్ పాయింట్కి వెళ్తున్నాయి. ఇప్పుడు అదిగో బోటింగ్ చేస్తున్నారు చూడండి, అదిగో బోట్ వెళ్తుంది. ఇదంతా సర్యూ నది. ఇక్కడ పెద్ద చెట్టు ఉంది, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి అక్కడ. ఆ ఫ్లైఓవర్ చూడండి. ఇదే బోటింగ్ పాయింట్. రనా రనా రను రే రే नजरिया लागे नहीं कहीं ओ. అక్కడ బ్రిడ్జ్ అవతల ఆ చివరి నుంచి ఇటు మొత్తం ఈ చివరి వరకు బోట్లు ఉంటూనే ఉన్నాయి. ఎన్ని బోట్లు ఉన్నాయో, ఒక్కొక్కరు ఒక్కో రేటు చెప్తారు. 100 రూపాయలు అన్నారు, 150 రూపాయలు, 120 రూపాయలు అన్నారు. వాళ్ళ ఇష్టం, దాన్ని బట్టి మనం రేటు మాట్లాడుకొని బోట్ ఎక్కడమే. ఇప్పుడు మనం ఘాట్లో నడుచుకుంటూ అలా వచ్చాము, కొంచెంసేపు సరదాగా చూద్దాం ఈ ఘాట్లన్నీ అని చెప్పి. ఇది నయా ఘాట్ అంట. మనం ఇందాక ఉన్నదేమో రామ్ ఘాటు, అంటే ఘాటుకి ప్రతి ఘాటుకి ఏదో నేమ్ ఉంటుంది కదా, ఇది నయా ఘాటు. ఇక్కడ నుంచి కూడా బోటింగ్ మనకి అవైలబిలిటీ ఉన్నాయి. చూడండి అసలు ఆ చివరి వరకు ఎక్కడ కావాలంటే అక్కడ బోటింగ్ అయితే ఎక్కొచ్చు మనం. ఆ బోట్లు స్టార్ట్ అవుతాయి, అక్కడి నుంచి అలాగా రౌండ్ తిప్పుకొని మళ్ళీ ఇక్కడికైతే తీసుకొచ్చేస్తారు. బాగుంది కదా, చక్కగా 2 ఆవుల కోసం ఏర్పాటు చేశారు. ఇదిగో అక్కడ హెలిప్యాడ్ అని చూసారా,
రీసెంట్గా 22nd రామ్ మందిర్ ఓపెన్ అయినప్పుడు అందరూ వచ్చారు కదా. ఇది హెలికాప్టర్ ఎక్కడ ల్యాండ్ అయిందంట, ల్యాండ్ అయ్యే ప్లేస్ ఇదంతా. హెలిప్యాడ్ ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం బాగుంది కదా చూడండి, తెల్లటి ఇసుక మొత్తం. క్లైమేట్ ఏమో చాలా కూల్గా ఉంది. మనం కూడా ఇప్పుడు ఒక బోట్ ఎక్కేసి మొత్తం ఘాట్లన్నీ చూసేద్దాం. మనం ఈ నయా ఘాట్ దగ్గర నుంచి అయితే మనం బోటింగ్కి వెళ్తున్నాం. పెర్ హెడ్ 100 రూపీస్ అంట, రమ్మన్నాడు. ఇదిగోండి ఎలా ఏర్పాటు చేశారు ఇదంతా. ఎక్కేద్దాం, వెళ్ళి ఒక బోట్ ఎక్కుదాం. ఇంకా బోట్ అయితే ఎక్కేద్దాం. అవయండి ఫోటోలు తీసుకుంటాం. అబ్బో ఇంత చల్లగా ఉంది. ఏం స్నానాలు చేస్తున్నారు రా బాబు, చలి ఎరగదీస్తుంటే. ఇవన్నీ షేరింగ్ బోట్లు చాలా ఉన్నాయి. ఏదో ఒక బోట్ ఎక్కేద్దాం. ఏది మన బోట్ ఇదేనా? ఓకే, బోటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఒక 15-20 మినిట్స్ రైడ్ ఉంటుందంట. మొత్తం అవన్నీ చూపించుకొని వచ్చి మళ్ళీ ఇదే ప్లేస్లో మనల్ని డ్రాప్ చేసేస్తారు. ఇది ఈరోజు మన బోట్లో వీళ్ళందరం ప్రయాణిస్తున్నాం. పెర్ హెడ్ 100 రూపీస్ తీసుకున్నారు. ఓకే, ఇంకా వ్యూస్ చూడండి చాలా బాగుంటాయి. సర్వీ నది మొత్తం చూపిస్తాను, బాగుంటుంది. ఏం లేపుతున్నాడు వాటర్ బాబాయ్, మామూలుగా లేదు. బాబాయ్ ఏంటి ఇక్కడ రౌండ్లు వేస్తున్నాడు అటు ఇటు. లేవు ఏం సైడ్ పెట్టి కూడా రౌండ్లు వేస్తున్నాడు, గిరగిరా దిగుతున్నాడు. ఏంటో మేమే వేస్తాం, ఆగా వేస్తున్నాడు మావాడు. అమ్మని అమ్మ వేస్తున్నాడు ఇదా. హే అది స్టార్ట్ అయింది. జై శ్రీరామ్. అంతా ఆర్మీకి సంబంధించిన వాళ్ళు అనుకుంటా. అక్కడ ఏంటి బ్రో అది? ఒక్కొక్క ఘాటికి ఒక్కొక్క నేమ్ ఉంటుంది. కాశీలో మనం ఘాట్స్ అన్ని చూసుకుంటూ వెళ్తాం కదా, ఒక్కొక్క ఘాటికి ఒక్కొక్క నేము. అలాగే ఇక్కడ ప్రతి ఘాటికి ఒక్కొక్క నేమ్ ఉంటుంది. డిస్ప్లే లాగే ఉంది, ఏదో లైటింగ్ షో సంథింగ్ ఏదైనా, లేదా స్క్రీన్ మీద ఏదైనా వేస్తారేమో. నైట్ వేస్తారు అనుకుంటే ఏదైనా లైటింగ్స్. ఈవినింగ్ టైము 3:30 అలా అవుతుంది. ఫాగ్ చూడండి ఎలా ఉంది, అసలు ఫుల్ ఫాగ్ ఉంది. నాకు తెలిసి ఇక్కడ వరకే అనుకుంటా. ఇక్కడ నుంచి నాకు తెలిసి రౌండ్ తిప్పేస్తారు. ఇక్కడ నుంచి అయితే బోట్ అయితే రౌండ్ తిప్పేస్తున్నాడు. అదిగో జస్ట్ అక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చారు అంతే, పెద్ద లాంగ్ ఏం కాదు. ఈ సరియు నదిలో బోటు ప్రయాణం చాలా బాగుంది. మీరు అయోధ్య వచ్చారంటే తప్పకుండా సరియు నదిలో బోటు ప్రయాణం చేయండి. మనిషికి 100 రూపాయలు తీసుకున్నారు. ఒక 15 to 20 మినిట్స్ మొత్తం రైడ్ ఉంటుంది. క్లైమేట్ అయితే ఈరోజు చాలా చల్లగా ఉంది. మొత్తం ఒక రౌండ్ అయితే వేసాడు.
అన్ని ఘాట్స్ చూసుకుంటూ ఒక 15-20 మినిట్స్ అయితే ప్రయాణం చేయొచ్చు. చాలా బాగుంది. మీరు వచ్చారంటే తప్పకుండా అయోధ్యలో బోటు ప్రయాణం చేయండి. జై శ్రీరామ్. ఫైనల్ గా అయితే బోటింగ్ అయిపోయింది. ఒక 15-20 మినిట్స్ రైడ్ అయితే మొత్తం చాలా బాగుందబ్బా ఈ సరియు నదిలో ప్రయాణం. ఇదంతా శ్రీరాముడు జన్మభూమి, శ్రీరాముడు నడిచిన నేల ఇదంతా. ఇదిగోండి శ్రీరాముడు నడిచిన నేల ఇదంతా. జై శ్రీరామ్. రాముడు పుట్టిన ప్రదేశం అయోధ్య. ఈ సరియు నది ఒడ్డున తప్పకుండా మీరు వచ్చి స్నానం చేయండి, నీళ్ళని వేసుకొని చాలా మంచిది. జై శ్రీరామ్. బ్రిడ్జ్ మీద లైటింగ్ సౌండ్ ఎలా కనిపిస్తున్నాయో. ఇప్పుడు అయోధ్య నయాఘాట్లో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ హారతి ఇస్తారు, హారతికి అయితే వెళ్తున్నాము. హారతి కూడా మీకు మొత్తం చూపిస్తాను. అసలు ఆ మంచు చూడండి ఎలా వెళ్తుందో. బాగా ఫుల్ చలి, ఎరగదీసేస్తుంది చలి మాత్రం. దాని తోడు నది పక్కన ఉన్నాం కదా, సరియు నది పక్కన. అమ్మో బీభత్సంగా ఉంది చలి మాత్రం. ఎక్కడికక్కడ ఇదిగోని సాధువులు వాళ్ళు ఇలా మంటలు పెట్టుకొని చలి కాచుకుంటున్నారు. వంట కూడా దాని మీద చేసేసుకుంటున్నారు అలాగా. అక్కడ హారతి ఇక్కడే చేస్తారు. ఒక 5-10 మినిట్స్లో స్టార్ట్ అయిపోతుందంట హారతి. శ్రీ బృందావన్ బిహారీ లాల్ కి సరియు నది తీరాన నయాఘాట్లో నైట్ అయితే హారతి ఇస్తారు. ఈవినింగ్ 7 ఆ టైంలో అయితే హారతి స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మీరు అయితే తప్పకుండా రండి. హారతిని అయితే దగ్గరుండి చూడండి. హారతి అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ లేదర్ షో జరుగుతుందంట, అక్కడికి వెళ్దాం. నిజంగా చేతులు వణుకొచ్చేస్తున్నాయి చలికి. ఇదిగో లెక్క ఏంటంటే అయోధ్యలో ఇలాంటివి ఉంటాయి అక్కడక్కడ. ఎందుకంటే చలి ఎక్కువ కాబట్టి వేడి చేసుకోవచ్చు. ఇక్కడ ఐ లవ్ అయోధ్య అని చెప్పి బాగుంది కదా బోర్డు. ఈ పక్కన ఇక్కడ కూడా మనకి హారతి ఇచ్చారు. మనం వేరే ఘాట్లో చూసాం హారతి, అక్కడి నుంచి ఇటు వచ్చాం. ఇదిగోండి ఇక్కడ మీరు హారతి చూసుకొని, ఇక్కడ హారతి చూసుకొని పక్కనే లేదర్ షో జరుగుతుంది, అది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఉంటే కనుక అన్నీ కవర్ అయిపోతాయి ఒకేసారి. ఐ లవ్ అయోధ్య అసలు భలే ఉంది కదా, లైటింగ్స్లో మెరిసిపోతుంది. చాలా బాగుంది లైటింగ్లో. ఈ లేజర్ షో జరిగే ప్రదేశాన్ని రామ్కీ పైడి అంటారు. దీని మొత్తాన్ని రామ్కీ పైడి అని పిలుస్తారు. ఇంకా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. లేదర్ షో చూసారు కదా, చాలా బాగుంది అబ్బా. అసలు ఒక రేంజ్లో ఉంది. అసలు డ్యాన్సులు, హడావిడి, కోలాహలం అందరూ బాగా జరిగింది. అసలు లేదర్ షో మాత్రం అలా చూస్తూ ఉండిపోయామంతే. ఈ వీడియోలో ఏదో కొంచెమే పెట్టాను కానీ చాలాసేపు జరిగింది. ఎక్కడంటే లతా మంగేశ్వర్ సర్కిల్ ఉంది కదా, అటు నుంచి నయాఘాట్కి వస్తుంటే ఇక్కడే జరుగుతుంది. ఎవరిని అడిగినా చెప్తారు లేదర్ షో అంటే. ఆ పక్కనే హారతి ఇచ్చారు, హారతి చూసుకొని లేదర్ షోకి రండి, చక్కగా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. చాలా బాగుంది. ఓకేనా, ఇంతటితో అయితే ఈ వీడియో ఏం చేస్తున్నా. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్, జై శ్రీరామ్.